అందరికీ నమస్తే. వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. రాంపల్లి పరిసర ప్రాంతమైన ఆర్ఎల్ నగర్లోని శ్రీ స్వయంభూ ఆంజనేయ స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ శివ పంచాయతన శ్రీరామ పంచాయతన దేవాలయం కీసర మండలం మేడ్చల్ జిల్లాలోని దేవాలయం నందు శ్రీరామ వసంత నవరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న సుందరాకాండ మహాయజ్ఞం. శ్రీరామ వసంత నవరాత్రి వేడుకలో భాగంగా రెండవ రోజు సుందరాకాండ మహాయజ్ఞం శ్రీ స్వయంభూ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం పుష్పార్చన వేడుకలు. సాయంత్రం శ్రీ సీతా మహాలక్ష్మికి కుంకుమార్చన చేసి భక్తులు మహిళామణులు తన్మయత్వం చెందారు. మూడవ రోజులో భాగంగా ఉదయం నిత్య పూజ సుందరాకాండ హోమం, సాయంత్రం పసుపులు దంచడం అనే కార్యక్రమం జరుగుతుంది అని గొంగులూరి రామ్మూర్తి శర్మ రాంపల్లి గ్రామ ఆస్థాన పురోహితులు తెలియజేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓం ధీరాయ నమః ఓం శూరాయ నమః ఓం దైత్యకులాంతకాయ నమః ఓం సురార్చితాయ నమః ఓం మహాతేజాయ నమః ఓం ప్రభవే నమః ఓం పరసిద్ధికరాయ నమః ఓం హనుమతే నమః ఓం కేసరే సిద్ధార్థాయ నమః ఓం శిఖోజ్వలాయ నమః ఓం సీతాశోక వినాశకాయ నమః ఓం లక్ష్మణ ప్రాణరత్నే నమః అంజనాగర్భ సంభూతాయ నమః గంధర్వ విద్యా తత్వజ్ఞాయ నమః ఓం లక్ష్మణ ప్రాణదాత్ర వచకాయ నమః మహాద్యుతే నమః ఓం చిరంజీవినే నమః ఓం గ్రామవత్ कात्यायनाय जय कन्याकुमार तन्नो दुर्गे प्रचोदयात् ईशान सर्वज्ञानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माण्ड ब्रह्मणो देवते ब्रह्माशो मे आस्तु सदाशिव श्री सीताराम लक्ष्मण जन्म समेत परिवार देवताभ्यो नमः मंत्र पुष्पांजलिं समर्पयामि आत्मत्रय प्रदक्षिण नमस्कारान् ओम ज्ञानिकान् जवाबानि जन्मान् प्रदाय कालितानि प्रस्तते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः कायमान् कृपानेवा शरणागतवत्सलः अन्यथा शरणदासोदस्मात्कान्यो भवेन रक्ष रक्षो कपीश्वर रक्ष रक्षो श्री सीताराम लक्ष्मण भरत शत्रुघ्न समेत परिवार देवताभ्यो नमः स्वयं भोवयाञ्जनेय स्वामी देवताभ्यो नमः आत्मत्रय प्रदक्षिण नमस्कारान् सर्वस्व पूजन शेष समाचार जापन मिजान दर्पण सेवां भौतिक मार्ग गजानारं वशानारं नित्या देवोपचार राजोपचार मंत्रोपचार तंत्रोपचार सिद्धोपचार भक्त्योपचार पूजा नवनाम सर्वात्मकः सर्वं श्री सकल देवता పూలు ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దూరం నుంచి వేసేసి దండం పెట్టండి. చేతిలో ఉన్నాయి. రాజా రామచంద్ర భగవానికి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దూరం నుంచే ఒకటి ఒకసారి నేను రాత్రి చెప్పినా కదా పసుపు ఎట్లా పోసిన విగ్రహాల మీద ఒకసారి చూసిరండి. మన కాలనీలు ఉన్నారు కదా పోయి ఒకసారి చూసిరండి విగ్రహాల మీద ఎట్లుండే చూసిరండి ఒకసారి. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త.
1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్ కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత పరివార దేవతలను తీసుకురావడం అనేటువంటిది అయోధ్యలో స్నపనము కావించి కాశీకి తీసుకొచ్చి కాశీ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయోధ్యలో నుంచి కాశీకి గంగాలో కూడా స్నానం చేసి కాశీలోనే తయారయ్యాయి విగ్రహాలన్నీ కూడా. ఇక్కడివి కావు, ఇక్కడ దొరుకుతుంది. కానీ కాశీ అనేటువంటిది పేరెత్తితే చాలు సమస్త పుణ్యాలు కూడా వస్తాయనేటువంటిది భావన మనకు ఋషులు చెప్పింది. కాశీ ఖండం కూడా అదే చెప్తుంది. కాశీ ఖండం అనేటువంటిది ప్రథమ భాగము, ద్వితీయ భాగము అనేటువంటివి ఉన్నాయి. అందులో కూడా అదే విధంగా చెప్తున్నారు ఋషులందరూ కూడా. అగస్త్య మహర్షి కూడా అదే విధంగా చెప్పాడు. దాన్ని ఆలోచించుకొని ఈ యొక్క విగ్రహాలు తేవడమైంది. అయితే ఈ యొక్క విగ్రహాలు తేవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, శ్రీరామ నవమి ప్రతిసారి కూడా మేము అత్యంత వైభవంగా మాకు చాతనైనంత భక్తులమందరం కూడా కలిసి చేస్తాం. అందరం, ఒకరం కాదు, ఇద్దరం కాదు, ఎటువంటి ద్వేషము కానీ, మహిళా మనులు కూడా, ఆడపిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి చిన్న పిల్లల్లాగా ప్రతి పని కూడా వాళ్ళు చేస్తారు. పూలు అల్లడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా, తులసి మాలలు అల్లడం దగ్గర నుంచి కూడా ప్రతి పని కూడా వాళ్ళు చేస్తారు. ప్రతిదీ కూడా. ఇప్పుడు రేపు పొద్దున ఈరోజు సాయంత్రం కుంకుమార్చన ఉంటుంది, ఒడ్లు దంచుడు కార్యక్రమం ఉంటుంది, శ్రీరామనామ జపం చేత ఒడ్లు ఒలవడం ఉంటుంది. ఇటువంటి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగంగా ప్రతిసారి చేయగానే స్వామివారు ఏమవుతుందంటే, ఒక భక్తుడికి నేను అని చెప్పుకోలేను, నేను అని చెప్తే నాకు అహం అవుతుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది వద్దు అనేటువంటిది. ఇక్కడ ఎటువంటి రాజకీయ ఒత్తిడి కానీ, రాజకీయం కానీ ఏది కూడా రావద్దు అనేటువంటిది మా ఆలోచనతోని భక్తులం అందరం కూడా కలిసి, ఇది ఒక్కరిది కాదు ప్రతి ఒక్కరిది అనేటువంటి భావన రావాలి. మన సనాతన ధర్మం అనేటువంటిది నిలబెట్టాలి, మన సంస్కృతి అనేటువంటిది నిలబెట్టాలి. పూర్వకాలంలో వివాహాలు ఏ విధంగా జరిగాయి, ఎంతెంత పెద్దగా ఎత్తుగా జరిగాయో అదే విధంగా మనకు దగ్గర చేసుకోవాలనేటువంటిది మా భక్తుల యొక్క అందరి యొక్క నిర్ణయం చేత ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా కొంత భాగంతో చేసినాం. మనం రామాయణం తీసుకుంటే, శ్రీరామాయణం శ్రీమద్ రామాయణం తీసుకుంటే, అయోధ్యకాండ అయిన తర్వాత పట్టాభిషేక సర్గలోనే మనకు భరతుడు సీతారాముడిని తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి పట్టాభిషేకం చేశాడు. నలుమూలల నుంచి వానరులందరినీ కూడా పంపించి అనేకమైనటువంటి సముద్ర జలాలు, ఇటు నదీ తీరాలు 500 నదీ జలాలు తీసుకొచ్చాడు. 4 సముద్రాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చారు. అనేకమైనటువంటి పుణ్య సముద్రాల దగ్గర నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా దృష్టి పెట్టుకొని మేము శ్రీరామ పట్టాభిషేకం బాలరాముడిది అక్కడ అవుతుంటే, అయోధ్యలో అవుతుంటే, ఇక్కడ మేమందరం కూడా కలిసి, భక్తులందరూ కూడా కలిసి సముద్ర జలాలు తెచ్చాము. ఎన్ని తెచ్చామంటే దాదాపుగా ఒక 200 పైన సముద్ర జలాలు కూడా తేవడం జరిగింది. రామ పట్టాభిషేకం అయింది. తర్వాత సంవత్సరం నుంచి ఈ యొక్క నవాగ్నిక నవరాత్రోత్సవాలు ప్రారంభించాము. ఈ యొక్క ప్రారంభం సీతారాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు రాత్రి అంతా కూడా స్వప్నంలో రావడం జరిగింది. ఒకసారి అయిపోయింది, మళ్ళొకసారి వచ్చింది మన ప్రాంతంలోనా? మన ప్రాంతంలోనే. రెండోసారి మళ్ళీ వచ్చింది. రెండోసార్లు కూడా వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చిందని ఆలోచించి ఆయన ముందర ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఆ యొక్క విగ్రహాలు కావాలి. పంతులు గారు మీరు ఎప్పుడు కూడా కాశీకి పోతే ఏం చేస్తారని వీళ్ళందరూ మా బంధుమిత్రులందరూ కూడా అడుగుతారు. మా యొక్క స్నేహితులు బంధుమిత్రులు అందరూ కూడా అడుగుతారు. ఒక రుద్రాక్షమాల తీసుకురా, కొద్దిగా గంగాజలం తీసుకురా, ఓ పుష్కరాలకు పోతే ఇది తీసుకురా. ఆంజనేయ స్వామి ఏమి అడుగుతున్నాడంటే, నా గురువు గారిని, నా తండ్రిని, తల్లిని తీసుకురా అనేటువంటిది మాకు సందేశం అనేటువంటిది ఆయన ద్వారా వచ్చింది. ఆయన ద్వారా వచ్చింది కాబట్టే ఈ యొక్క సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను తీసుకురావడం అనేటువంటిది ప్రత్యక్షంగా జరిగింది. ఇది అబద్ధం కాదు, ఇది నిజము. ఆయన చెప్పాడు కాబట్టే తీసుకొచ్చి పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలోనే
శ్రీరామ పంచాయతనం శివ పంచాయతనం రెండు కూడా కలిసి ఎక్కడ కూడా ఎంత సెర్చ్ చేసినా కానీ లేనటువంటి దేవాలయం ఇది. నందీశ్వరుడు కానివ్వండి, ద్వాదశ జ్యోతిర్లింగాలంటే అక్కడక్కడక్కడ ఉన్నాయి, కానీ నందీశ్వరుడు అటువంటి నందీశ్వరుడు ఎక్కడ ఉండడు, అటువంటి ఉమామహేశ్వరుడు ఎక్కడ ఉండడు. స్వయంభూ అభయాంజనేయ స్వామి పుట్టలో నుంచి వచ్చిన స్వామి. ఇదంతా కూడా చేయడం వల్ల అందరూ కూడా బాగుండాలనేటువంటి సదుద్దేశంతో, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే సదుద్దేశంతో సర్వే జనాః సుఖినో భవంతు అంటుంది వేదం. ఆ యొక్క వేదానుసారంగా అందరూ బాగుండాలి అనేటువంటి ధ్యాసతో, అందరూ బాగుండాలనే ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి ఎక్కడ ఎవరిని కూడా యాచించం. ఒక భక్తితోని ఎవరైనా వచ్చి హుండీలో వేస్తారా, హారతి ప్లేట్ దగ్గర వెళ్తారా, లేకుంటే ఎక్కడైనా ఇస్తారా, మాకు లోపల మాత్రమే ఇస్తారా, అవి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. చందా రూపకంగా ఈ రోజు వరకు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఒక రూపాయి అని ఎవరిని కూడా యాచించినది లేదు. ఆ స్వామి లక్ష్మీపుత్రుడు, ఆయననే లక్ష్మీపుత్రుడు, ఆయననే మనకి ఇస్తాడు. అటువంటి ఆయన దగ్గరికి మనం చందా తీసుకొని దేహి అని భిక్షమెత్తుకోవడం ఎందుకు అనేటువంటిది మా యొక్క భావన. ఆయన గురించి ఎప్పుడు కూడా ఎవరం కూడా పోవద్దు, ఆయనే తెప్పించుకుంటాడు, ఎంత కార్యమైనా ఆయనే చేసుకుంటాడని. అదేవిధంగా ఇంత కార్యక్రమాలు కూడా ఆయనే చేసుకుంటున్నాడు. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఆ స్వామి లోపల కూర్చొని అందరినీ కూడా చూస్తున్నాడు, భక్తులకు కూడా కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు నేను ఉన్నాను అంటూ ఇక్కడ ఉన్న భక్తులకు కూడా వాళ్ళని తీసుకోండి, వాళ్ళ దగ్గర తీసుకోండి, వాళ్ళు కూడా చెప్తారు. భక్తులకు కూడా కనిపిస్తున్నాడు. ఆ యొక్క స్వామి భజన చేస్తే, శ్రీరామనామ జపం చేస్తే ఖచ్చితంగా వచ్చి కూర్చుంటున్నాడు ఇక్కడ. అది మాకు అందరికి కూడా అనుభవం ఉంది. ఆ విధంగా జరిగింది. ఈ యొక్క దీక్ష సుందరకాండ మహాయజ్ఞం చేస్తున్నాము. ఈ యొక్క సుందరకాండ మహాయజ్ఞం వల్ల అనేకమైనటువంటి చెడు దృష్టి పోతుంది, ధనధాన్యాలు కలుగుతాయి, రాజకీయ ఒత్తిడులు పోతాయి, లేదా సంతానం కలుగుతుంది. ఇబ్బందులు ఉంటే గ్రహచార గోచార దోషాలు ఏది తీసుకున్నా కానీ అది ధార్మికంగా చేసి ధార్మికంగా ఉండి దీక్ష తీసుకుంటే ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒక పంతులు గారుగా, రామూర్తి పంతులు గారుగా కాదు, ఒక రామ భక్తుడిగా, రామ సేవకుడిగా చెప్తాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. భక్తితో కనుక ఉంటే, చెప్పిన విధంగా కనుక చేస్తే 100% నా సంతానమా, నా వివాహమా, ఇంకేదైనా పెద్ద కార్యక్రమం చేపట్టినా కానీ, ధార్మికమైనటువంటి కార్యక్రమం చేపడితే 100% ఆయన స్వామివారు చేస్తున్నాడు. అందరు భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. రాజా రామచంద్ర వారికి దీక్షలో ఎన్ని రోజులు ఉంటాయి సార్? దీక్ష ఎన్ని రోజులు? ఈ యొక్క దీక్షా కార్యక్రమము సప్తాహం అంటారు. 7 రోజుల కార్యక్రమం. అంటే నిన్న కలశ స్థాపనలు, స్వామివారికి ప్రాణప్రతిష్ఠ, మూల విరాట్టుకు ప్రాణప్రతిష్ఠ అనేటువంటి చరప్రతిష్ఠ అయింది. చరప్రతిష్ఠ మాత్రమే అయింది. అందులో భాగంగా కలశ ప్రతిష్టాపన, ఈ రామతో భద్రమండలం అంటారు. ఇదంతా కూడా రామతో భద్రమండలం అంటారు. సర్వతో భద్రమండలం అనేటువంటిది అమ్మవారికి చేస్తారు. ఇది రామతో భద్రమండలం. ఇది చాలా పెద్ద ఆవాహన. రోజుకుంత కొన్ని గంటలు దీనికి పూజ చేసిన తర్వాతనే అక్కడ ఈ రాముడు వచ్చి కూర్చుంటాడు. రాముడు వచ్చి కూర్చున్న తర్వాతనే అక్కడ హోమం అనేటువంటిది ప్రారంభిస్తాం. ఈ దీక్ష ఎందుకు కొరకు అంటే, ఈ దీక్ష ఈ విషయాల గురించే, అంటే అందరూ బాగుండాలనే సదుద్దేశంతోనే ఇదంతా కూడా చేయడం అనేటువంటిది. ఇప్పుడు కాషాయ ధ్వజాలు, కాషాయ జెండా ఎందుకు అన్నారు? కాషాయ జెండా అంటే మనకు సంకేతం ఏంది? భారతీయత ఔన్నత్యానికి సంకేతం. ఇదంతా కూడా భారతీయ సనాతన ధర్మానికి కాషాయ రంగు అనేటువంటి సంకేతంతోనే చేస్తున్నది. రాజా రామచంద్ర వేణుగారు చెప్పింది సత్యం అని చెప్పి మరొకసారి రుజువైందని చెప్తున్నాను. ఇంతకంటే నిదర్శనం ఏం లేదని చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నేను రాంపల్లి సర్పంచ్గా 2013 నుండి 18 వరకు చేశాను. ఇక్కడ కాలనీలోనే ఉంటాం. అంటే మేము మా ఊరిదే రాంపల్లి గ్రామము. పంతులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. గత కార్తీక మాసంలో 12 జ్యోతిర్లింగాలు స్థాపించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణము, ఉగాది నుండి మొదలుకొని మన శ్రీరామనవమి వరకు కూడా అన్ని కార్యక్రమాలు జరుపుతారు. కాకపోతే ఈసారి చాలా పెద్ద ఎత్తున సుందరకాండ మహాయజ్ఞం అనేది జరుగుతుంది. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. మీరు ఇదివరకు విన్నారా ఇలాగా సుందరకాండ యజ్ఞం ఉంటుందని విన్నారా? తెలుసా? మీకు ఐడియా ఉందా? వినలేదు. ఎప్పుడు కూడా సుందరకాండ అనేది తెలుసు, పారాయణం అనేది, సుందరకాండ చదువుకోవడం అని తెలుస్తుంది కానీ సుందరకాండ పారాయణం అనేది మాత్రమే తెలుసు మాకు. సుందరకాండ మహాయజ్ఞం కూడా ఉంటుందని ఈసారి మొదటిసారి మేము చూస్తున్నాం. మా పంతులు గారి చెప్పడం ద్వారానే ఆయన వల్లనే మాకు అందరికీ తెలుసు.
కాకపోతే అందరం కూడా చాలామంది కూడా దీక్ష కూడా తీసుకొని ఉన్నారు. దీక్ష తీసుకొని ఇప్పుడు పాల్గొంటున్నారు. మేము ఈ కాలనీలో ఉండడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు రాంపల్లి గ్రామంలో ఆర్ఎల్ నగర్లో ఏదైతే ఈ సప్తాహం జరుగుతూ ఉన్నదో, సుందరాకాండ సప్తాహం జరుగుతూ ఉన్నది, దీనికి ముఖ్య కారణం మా పెద్దలు గురువుగారు రామ్మూర్తి శర్మ గారు. ఆయన సంకల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇట్లాంటివి ఆధ్యాత్మిక కార్యక్రమాలను లేకపోతే దైవిక కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఈ కాలనీలో చేస్తూ ఉన్నారు. దానికి అందరూ కూడా కాలనీవాసులు అందరూ కూడా సహకరించి ఆయనకు సహకరిస్తూ ఉన్నారు. ఎంతో పెద్ద ఎత్తున ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవం గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించిన తర్వాత, పట్టాభిషేకం అయిన తర్వాత మా యొక్క కాలనీలో ఈ యొక్క సీతారామ కళ్యాణం ఇంకా వైభవంగా గత 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సుందరాకాండ పారాయణం సప్తాహం జరుగుతూ ఉన్నది. దీని తర్వాత ఈ 7 రోజుల తర్వాత స్వామివారి కళ్యాణం. సుందరాకాండ పారాయణం ఎక్కడ లేదు కదా, ఎక్కడ మీకు ఏమనిపించింది చెప్పంగానే? అదే ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమాన్ని ఆయన సంకల్పంతో ఆయన సంకల్పించి మాతో చేయిస్తూ ఉన్నారు మా గురువుగారు. సో మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు మేము చూడలేదు, ఎక్కడ పాల్గొనలేదు. మాతోని ఆయన దగ్గర ఉండి చేయిస్తూ ఉన్నారు. దీనికి మేము అందరం కూడా ఆయనకి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.